హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృవ స్టార్ సర్కిల్. మనం ఈ వీడియోలో ఒక చిన్న మోటివేషన్ వీడియో. ఏం లేదు, ప్రిపరేషన్‌లో ఉన్న అభ్యర్థులను అలర్ట్ జేయడాని కోసం ఈ వీడియో అనేది జేయడం జరుగుతుంది. ఏం లేదు, మనలో చాలామంది దాదాపు ఒక 7-8 ఇయర్స్ నుంచి ప్రిపరేషన్‌లో ఉన్నవాళ్ళు, లేదు 3-4 ఇయర్స్ నుంచి ప్రిపరేషన్‌లో ఉన్నవాళ్ళు, 2-1 ఇయర్స్ నుంచి ప్రిపరేషన్‌లో ఉన్నవాళ్ళు చాలామంది మనకి గ్రూప్ 1 గావచ్చు, గ్రూప్ 2 గావచ్చు, గ్రూప్ 3 గావచ్చు. ఇట్లా మనకు చాలామంది అభ్యర్థులైతే మనకి ప్రిపరేషన్‌లో చాలా సంవత్సరాల నుంచి ఉండి ఉంటారు. అయితే అయినప్పటికి గూడా వాళ్ళలో కొంతమందిలో ఓవర్ కాన్ఫిడెన్స్ ఒకటి, అంటే నేనంతా కంప్లీట్ జేసుకొని రెడీగా ఉన్నానని చాలామంది కాన్ఫిడెంట్‌గా ఉన్నవాళ్ళు వేరే ఉంటే, కొంతమంది నేను కంప్లీట్ చేసుకున్నాను అనే ఒక భ్రమలో ఉండిపోయి, ఓవర్ కాన్ఫిడెన్స్‌తో ఉండిపోయి, వాళ్ళకొచ్చే జాబ్‌ను మిస్ జేసుకునే అవకాశం ఉంటది. రైట్? అయితే దానికి అనుగుణంగానే మన వీడియో ఏందంటే కొంచెం అలర్ట్ జేసే ఉద్దేశ్యంతోని చేయడం జరుగుతుంది. మనలో చాలామందేందంటే 4-ఒక 5 సార్లు గావచ్చు, లేకుంటే 3-4 సార్లు గావచ్చు, సిలబస్ అనేది కంప్లీట్ జేయడం జరిగింది. సిలబస్ కంప్లీట్ జేసినాం గాబట్టి మన ప్రిపరేషన్ అనేది అయిపోయింది అని జెప్పేసి మనం చాలామంది అనుకుంటాం. అయితే ఇక్కడ ఏందంటే చాలామంది ప్రిపరేషన్ అయిందని జెప్పేసి బయట మనకు టెస్ట్ సిరీస్‌లు గావచ్చు, లేకుంటే ఆన్‌లైన్ టెస్ట్ సిరీస్ గావచ్చు, ఆఫ్‌లైన్ టెస్ట్ సిరీస్ గావచ్చు వెళ్తా ఉంటారు. ఎందుకంటే సిలబస్ కంప్లీట్ అయింది. ఎవరో ఒకరు ఎగ్జామ్ పెడితే గాని నేను రాసి దాన్ని ప్రాక్టీస్ జేస్తాననే ఒక ధోరణి. అంటే నేనిక్కడ ఏం జెప్తున్నానంటే ఫైనల్‌గా ఎప్పుడైతే మనకు ప్రిపరేషన్ అయిందని జెప్పేసి ఓవర్ కాన్ఫిడెన్స్‌తోని మనం ఎప్పుడైతే ఉంటామో, అప్పుడు మనం ఏం చేయాలనేది నా వీడియో యొక్క ఉద్దేశ్యం. ఫైనల్‌గా నేను కంక్లూడ్ జేస్తాను. రైట్? ఇక్కడ జూడండి, పిక్చర్‌లో జూడండి మనకి ఇక్కడ ఈయన అసలు యాక్చువల్‌గా డేంజర్ జోన్‌లో ఉన్నాడు. రైట్? అంటే మనం ప్రిపరేషన్ కంప్లీట్ అయిపోయి, లేదు ఓన్లీ ఎవరో టెస్ట్ సిరీస్ కండక్ట్ జేస్తే మనం రాసుకుందాం అనే ధోరణి గాకుండా ఏం చేయాలనేది నేను కంక్లూడ్ జేస్తా వీడియోలో. రైట్. ఇక్కడ జూడండి, డేంజర్ జోన్‌లో ఉన్నాడు. కాకపోతే ఆరామ్సే ఉన్నాడని జెప్పేసి ఆయన అనుకుంటున్నాడు. బట్ ఏందంటే డేంజర్ జోన్‌లో ఉన్నాడు. ప్రిపరేషన్ అయిందని జెప్పేసి ఓకే, నాకు జాబ్ వస్తదని జెప్పేసి ఊహల్లో ఉండడం కాకుండా ప్రాక్టికల్‌గా ఎట్లా జేయాలని జెప్పేసి మనం చూద్దాం. అంటే మనం డేంజర్ జోన్‌లో ఉన్నామా? లేకుంటే ఊహల్లో ఉన్నామా? ఎక్కడ ఉన్నాం అని జెప్పి చూడండి. ప్రిపరేషన్ అయిందని జెప్పేసి మనము సిలబస్‌ని పట్టుకొని సేమ్ అదే విధంగా యాజ్ ఇట్ ఈజ్‌గా కంటిన్యూ‌గా ఒకసారి కంప్లీట్ జేసుకోవడం, 2 సార్లు కంప్లీట్ జేసుకోవడం, 3 సార్లు కంప్లీట్ జేసుకోవడం, 4 సార్లు కంప్లీట్ జేసుకోవడం. ఇట్లా కంప్లీట్ జేసుకుంటున్న ప్రతిసారి ఏమనుకుంటున్నామంటే ఓకే, సిలబస్ కంప్లీట్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. అయిపోయింది. బట్ ఏందంటే మనలో ఎగ్జామ్ పెట్టిన తర్వాత క్లారిటీ అనేది మిస్ అయితుంది. ఎగ్జామ్‌లో మనకి మార్క్స్ గూడా మన ప్రిపరేషన్‌కి తగ్గట్టు హార్డ్ వర్క్ జేస్తున్నాం బట్ ప్రిపరేషన్ తగ్గట్టుమైతే మార్క్స్ రావటం లేదు. రైట్? మరి ఎక్కడ మిస్టేక్ జరుగుతుందని జెప్పేసి మనం చెక్ జేసుకుందాం. ఈ వీడియోలో భాగంగా నేను కంక్లూడ్ చేసే ప్రయత్నం చేస్తాను. చూడండి, అతను చెట్టు కొమ్మ మీద కూర్చొని కొమ్మని నరుకుంటున్నాడు. అంటే హార్డ్ వర్క్ నేను చేసినప్పటికి గూడా మనకి అనుకున్నన్ని ఎక్స్‌పెక్ట్ చేసినన్ని మార్క్స్ అయితే రావట్లేదు. మరి దానికి కారణం ఏందో ఒకసారి మనం చెక్ జేసుకోవాలి. ఇక్కడ పిక్చర్స్ ఎందుకు ఇవ్వడం జరిగిందంటే, మనలో మనం అలర్ట్ కావడం కోసం పర్పస్ మాత్రమే. ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ పిక్చర్ అని చెప్పేసి మనం చూడొచ్చు ఇక్కడ. యెస్. హ్మ్. దాంట్లో నోట్లో పెట్టిన తర్వాత కరవకుండా ఉంటదా? అట్లనే మనం ఒక డేంజర్ జోన్‌లో ఉన్నాం అని చెప్పేసి మర్చిపోవద్దు ఓవర్ కాన్ఫిడెన్స్. మరి ఏం జేయాలి మనం? రైట్. ఇప్పుడు మాట్లాడదాం. ఇక్కడ మనం ప్రిపరేషన్ అయిందని చెప్పేసి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఒక పర్ఫెక్ట్ స్ట్రాటజీతోనే ప్లాన్ జేసుకోవాలి. పర్ఫెక్ట్ స్ట్రాటజీ. నీ ప్రిపరేషన్ ఎప్పుడైతే అయిపోయిందో, ప్రిపరేషన్ అయిన తర్వాత ఇక్కడ ఏదో ఇన్‌స్టిట్యూట్ మనకి ఎగ్జామ్స్ కండక్ట్ జేస్తుందనే ధోరణితోని ఎగ్జామ్‌లు గూడా అయిపోయినాయి. ఒక్కసారి 2 సార్లు రాసిన వాళ్ళు గూడా ఉన్న టెస్ట్ సిరీస్, ఎందుకంటే పోస్ట్‌పోన్‌ల మీద పోస్ట్‌పోన్ జరుగుతున్నాయి గాబట్టి, టెస్ట్ సిరీస్ గూడా చాలామంది ఒకసారి రాసిండ్లు, 2 సార్లు రాయడం జరిగింది, మూడోసారి గూడా రాయడం జరిగింది. ఇంకా గూడా రాస్తా ఉన్నారు చాలామంది. రైట్? మరి ఓన్లీ మనం సిలబస్ కంప్లీట్ చేసి టెస్ట్ సిరీస్ అటెండ్ అయితే మనకు జాబ్ వస్తదంటే అట్లా కాదు. మన స్ట్రాటజీ ఏ విధంగా ఉండాలంటే ఒక, ఒక సబ్జెక్ట్ కంప్లీట్ చేసుకున్నాం. ఒక సబ్జెక్ట్‌లో భాగంగా ఒక టాపిక్ తీసుకొని, ఆ టాపిక్ నుంచి మనమే క్వెషన్స్ తయారు చేయాలి. మనమే క్వెషన్స్ అనేది తయారు జేసుకోవాలి. ఎందుకు? నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మనం చూడడం జరిగింది. ప్రీవియస్ క్వెషన్స్ మనం చూస్తూ ప్రిపేర్ కావాలి. దానికి అనుగుణంగానే ప్రిపరేషన్ ఉండాలని చెప్పడం జరిగింది గదా! మరి ప్రీవియస్ క్వెషన్ చూస్తూనే మనం ఒక సబ్జెక్ట్ సంబంధించి, సపోజ్ ఎకనామిక్స్ సంబంధించి పబ్లిక్ ఫైనాన్స్ ఉంది. ఈ పబ్లిక్ ఫైనాన్స్ అనేది కాన్సెప్ట్ బేస్డ్ మీద ప్రశ్నలు ఎట్లా వస్తాయి? లేదు, మనకి ఆహ్, గుర్తుపెట్టుకునే మెమోరీ సంబంధించిన ప్రశ్నలు ఎట్లొస్తాయని జెప్పేసి, మనమే కొన్ని క్వెషన్స్ తయారు జేసుకోవాలి. ఇప్పుడు మనం టెస్ట్ సిరీస్ పెట్టినప్పుడు ఏం జేస్తాం, ఇన్‌స్టిట్యూట్‌కెళ్ళి ఆ డే మొత్తం ఆ ఇన్‌స్టిట్యూట్‌లోనే స్పెండ్ జేస్తా ఉంటాం. ఫర్ సపోజ్ ఒక టెస్ట్ సిరీస్ కండక్ట్ జేస్తుర్రు. అక్కడ మనకెళ్ళి ఎగ్జామ్ రాసినాం.
ఎగ్జామ్ రాసిన తర్వాత కీ ఎక్స్‌ప్లనేషన్ ఉంటది. కీ ఎక్స్‌ప్లనేషన్ అయిన తర్వాత ర్యాంకింగ్ ఉంటది. అంటే మార్క్స్ ఉంటది. ఓకే. దాదాపు ఒక 1 డే అనేది వేస్ట్ చేసుకుంటాం ఒక సబ్జెక్ట్ కోసం. అదే 1 డేలో ఒక టాపిక్ తీసుకొని మనకు టైం ఉందింకా. ఇది వీడియో ఇప్పుడెందుకు చేయడం జరుగుతుందంటే దాదాపు మనకి అక్టోబరు అండ్ నవంబర్ టైం ఉంది గ్రూప్ 2కైతే. నవంబర్‌లోనేమో గ్రూప్ 3 ఉంది కాబట్టి మనకు ఆల్రెడీ ఒక ఎగ్జామ్ రాస్తే మనకు క్లారిటీ వస్తది. కాకపోతే మనం ఇప్పటి నుంచి అలర్ట్ కావాలి కాబట్టి 2 మంత్స్ టైం ఉన్నప్పటికి 2 మంత్స్ అంటే 2 ½ మంత్స్ దాకా దాదాపు మనకు టైం ఉంది. అంటే దాదాపు 75 డేస్ టైం ఉంది మనకి ఇంకా. ఇంకా 75 డేస్ టు 80 డేస్ టైం ఉంది. 80 డేస్. సో మరి ప్రతి టాపిక్‌కి మనకి పాసిబుల్ అయితదంటే, ప్రతి టాపిక్ పాసిబుల్ కాకపోవచ్చు. కాకపోతే మనకి మెయిన్ ఎక్స్‌పెక్టెడ్ కాన్సెప్ట్ ఏరియా ఎక్కడుంది సబ్జెక్ట్ సంబంధించి, అక్కడ మనము క్వెషన్స్‌ని మనమే తయారు జేసుకోవాలె. క్వెషన్స్‌ని మనమే తయారు జేసుకోవాలి. క్వెషన్స్ అంటే ఓ పెద్దగా రాసేసి, ఇక్కడ ఆప్షన్ ఏ టు బీ సి అట్లా గాదు. ఒక కాన్సెప్ట్ వచ్చినప్పుడు అక్కడ మనకి ఎక్కడి నుంచి క్వెషన్ పడుతుంది. ఇప్పుడు సపోజ్ పబ్లిక్ ఫైనాన్స్‌లో మనకి పన్నుల గురించి ఉంది. టాక్సెస్. దాంట్లో పరోక్ష పన్నులు అంటే ఏంది? ప ప ప్రత్యక్ష పన్నులు అంటే ఏంది? ఈ పరోక్ష పన్నుల కింద ఎలాంటి పన్నులున్నాయి? ఒకవేళ ఆ పన్నులకు సంబంధించి ఎలాంటి క్వెషన్స్ అడగొచ్చు? అంటే ఏ పన్ను ఎప్పుడు ప్రవేశపెట్టింది అడగచ్చా? లేకుంటే ఆ పన్ను అంటే ఏంది అడగచ్చా? లేకుంటే ఆ పన్ను ఎవరు విధిస్తారు? రాష్ట్రం విధిస్తదా? లేకుంటే స్టేట్ విధిస్తదా? ఇట్లాంటి క్వెషన్స్. అట్లా పరోక్ష పన్నులు, ప్రత్యక్ష పన్నులు. ఇట్లా కాన్సెప్ట్ తీసుకొని ఏ విధంగా రఫ్‌గా రాసుకోవచ్చు. లేకుంటే మైండ్ మ్యాపింగ్ చేసుకోవచ్చు. దీనివల్ల ఏమైతదంటే నువ్వే క్వెషన్ తయారు చేస్తున్నావు కాబట్టి ఆటోమేటిక్‌గా ఎగ్జామినర్ మైండ్ సెట్‌ని మనం ఇక్కడ అంచనా వేస్తున్నాం. అది ఇంపార్టెంట్ మనకు. ఇక్కడ మనకు టెస్ట్ సిరీస్ ఎవ్వరు ఎంతమంది ఎన్ని పెట్టినా కూడా టెస్ట్ సిరీస్ ఎక్కడన్నా మనకు యూజ్ అయితున్నాయా? గ్రూప్ 1 మనం 3 సార్లు రాసినాం. కానీ టెస్ట్ సిరీస్ రాసిన వాళ్ళు మాక్సిమం ఎక్కడన్నా మనకి గ్రూప్ 1 సంబంధించి టెస్ట్ సిరీస్ మనకి ఎక్కడన్నా యూజ్ అయినాయా? కాలేదు. కానీ ఈ విధంగా మన సిలబస్‌కి అనుగుణంగా మన సిలబస్‌ని కంప్లీట్ చేసుకొని, మనం క్వెషన్స్ తయారు చేసుకుంటే 100% మనకు సక్సెస్‌కైతే ఛాన్స్ ఉంటది. ఫైనల్‌గా నేను చెప్పేది ఏం లేదు. ప్రిపరేషన్ అయిన వాళ్ళు చాలామంది ఏం చేస్తారంటే టెస్ట్ సిరీస్ జాయిన్ అయితారు. అదే 1 డే మనము ఇంటి దగ్గరే స్పెండ్ చేసి ఒక టాపిక్ తీసుకొని అట్లా క్వెషన్ ఫ్రేమింగ్ చేసుకుంటూ పోతే ఫస్ట్ స్టార్టింగ్‌లో కొంచెం స్లోగా ఉంటది. తర్వాత మనం ప్రతి సబ్జెక్ట్ తీసుకొని కొన్ని క్వెషన్స్ ఫ్రేమింగ్ చేసుకుంటూ దాన్ని ఆన్సర్ చేసుకుంటూ పోతే ప్రాక్టీస్ పేపర్స్ కాకుండా మనమే క్వెషన్స్ అనేది తయారు చేసుకుంటే మనము ఎగ్జామ్‌లో క్వెషన్స్ చాలా ఎక్స్‌పెక్టెడ్ ఎలాంటి క్వెషన్స్ వచ్చినా కూడా మనం చేసే అవకాశం ఉంటది ఒకటి. రెండోది ప్రీవియస్ క్వెషన్స్ ఆధారంగా కూడా మనం తయారు చేసుకోవచ్చు. ఇక్కడ మెయిన్ స్ట్రాటజీ ఏందంటే ఒకటి ప్రీవియస్ క్వెషన్స్, రెండోది మనం క్వెషనైర్‌ని తయారు చేయడం. ఇవి 2 మనకి ఈ ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి బెస్ట్ స్ట్రాటజీ అని చెప్పేసి నేను చెప్తున్నా. మీరు ప్రిపరేషన్‌లో ఉన్నప్పటికీ సబ్జెక్ట్ సిలబస్ కంప్లీట్ అయినా కాకపోయినా కూడా మనము ఈ స్ట్రాటజీని ఫాలో అయితే ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తది. సక్సెస్ ఈస్ నథింగ్ మోర్ దెన్ ఎ ఫ్యూ సింపుల్ డిసిప్లిన్ అండ్ ప్రాక్టీస్ ఎవ్రీ డే. ఏం లేదు మనము ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తే ప్రాపర్ వేలో ప్రాపర్ వేలో చేయాలి. ప్రాపర్ వే అంటే మనకి చెప్పినా గదా! సిలబస్ కంప్లీట్ చేసుకొని సంకలు గుద్దుకోవడం గాదు. థంబ్‌నెయిల్ అదే. సిలబస్ కంప్లీట్ చేసుకొని సంకలు గుద్దుకోవడం గాదు 4, 5 సార్ల. ఏందంటే బెస్ట్ వే అనేది మనం చూజ్ జేసుకోవాలె. ఏ రకంగా అయితే మనం సక్సెస్ కాగలం. మరిప్పుడు కోచింగ్ తీసుకున్న వాళ్ళు చాలామందుంటరు. సిలబస్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు చాలామందుంటరు. టెస్ట్ చేసి రాసిన వాళ్ళు చాలామందుంటరు. ఇవన్నీ రాస్తే మనకు సక్సెస్ అవుతుందంటే ఎక్కడొస్తుంది? చూస్తున్నాం గదా! సో, ఏదైనా ఓన్ స్ట్రాటజీ అనేది బెస్ట్ స్ట్రాటజీ తయారు జేసుకోవాలి. ఓన్ స్ట్రాటజీ అప్పుడు నీకు ఇక్కడ నువ్వు ప్రాపర్ వేలో ఒక్క నిమిషం స్పెండ్ చేసినా గూడా అది నీకు ఎగ్జామ్‌లో యూజ్ అయిద్దండి. ఫైనల్‌గా నేను చెప్పేది ఇదే. ప్రాపర్ వేలో ఒక్క మినిట్ గూడా ఇక్కడ నువ్వు దాన్ని వాడుకున్నప్పటికీ అది నీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 100% యూజ్ అయితది. అది ఓన్ వేలో. ఓకే. ఎవరో తయారు చేసిన వేలో మనకి ఎంత ప్రాపర్‌గా ఉన్నా అది మనకు ఓన్ వేను మించింది కాదు. రైట్? అందుకే సొంత స్ట్రాటజీ అనేది బెస్ట్ స్ట్రాటజీ అనేది సొంత స్ట్రాటజీ అనేది మన సక్సెస్‌కు దగ్గరికి తీసుకెళ్తది అని చెప్పేసి ఫైనల్‌గా ఈ వీడియోతోని కంక్లూడ్ చేస్తున్నాను. ఓకే. థాంక్ యూ సో మచ్. ఏం లేదు మిమ్మల్ని కొంచెం అలర్ట్ చేద్దామనే ఉద్దేశ్యం కొద్దీ ఈ వీడియో చేయడం జరిగింది. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్ యూ సో మచ్.